ఈరోజు చేసిన నిరసన అయితే మీరు చూశారు. ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి కూడా అక్కడికి వెళ్ళి నిరసనలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పొలిటీషియన్స్ కావచ్చు, బాలీవుడ్ స్టార్స్ కావచ్చు, చాలామంది ఈ నిరసనకైతే మద్దతు ఇస్తున్నారు. ఒక కార్మిక సంఘం నేతలుగా మీరు కూడా మద్దతు ఇస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? దేశవ్యాప్తంగా ఈరోజు కక్రోచ్ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీలో ధర్నా చేయడం వెనకాల చాలా స్ఫూర్తిదాయకం ఉంది. ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కానీ, లేకపోతే నేపాల్ కానీ, శ్రీలంక కానీ అనేక దేశాల్లో యువత ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించడమే కాదు, ముందుకొచ్చి ఏదైనా సమస్య వస్తే దాని మీద సోషల్ మీడియాలోనే ఇప్పటి వరకు యువత అంతా సోషల్ మీడియాలోనే ప్రచారం చేస్తారన్న ఆరోపణని పక్కకు నెట్టి, మేము సోషల్ మీడియా బానిసలం కాదు, ఈ ప్రభుత్వాలు మమ్మల్ని కనుక ఇబ్బంది పెడితే, మా మా సమస్యలు పరిష్కరించకపోతే దాని మీద తిరుగుబాటు చేస్తాం అని చెప్పి మరోసారి గుర్తు చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనేక మంది యువకులు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు, సమస్యల్ని బయటికి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మన దేశంలో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆయన యూత్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడారు. ఆయన బాగా చదువుకుని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన వ్యక్తి. ఆయన ఆ మాటలు వెనక భావాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వాళ్ళు చాలా మంది రాజ్యసభలోనూ పార్లమెంట్ సభ్యులుగాను ఉన్నారు. అనేక రాష్ట్ర గవర్నర్గా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఆ రీత్యా ఈరోజు యువతని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో, వాళ్ళని తొనచూపు చూడాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుని ఈరోజు ముందుకొచ్చి అందరినీ ఐక్యం చేస్తా ఉంది. ఒక ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కాకినాడలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ, చదువుకున్న వాళ్ళలో కానీ, విద్యావంతులు అందరిలో కూడా బీజేపీ పార్టీ మంచిది, బాగా వస్తుంది, యువతను బాగా కలుపుకుంటుంది, దీన్ని మనందరం ఐక్యంగా తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా మంది ఇన్స్పైర్ గా తీసుకుంటా ఉన్నారు. యూత్ కూడా చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంది. మీరు కనుక చూస్తే బీజేపీ పార్టీ ఏర్పడి ఇన్నేళ్లైనా అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు పూర్తి 12 ఏళ్ళు వస్తున్నా ఇప్పటికీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ అకౌంట్లో చూస్తే చాలా నామినల్ గా ఉన్నాయి. కానీ బీజేపీ పార్టీ ఏర్పడిన 1 or 2 days లోనే బీజేపీ సోషల్ మీడియా వింగిని దాటి వెళ్ళిపోయిందంటే అంత యూత్ అంత వ్యతిరేకంగా ఉన్నది అర్థం కావాలి. ఈరోజు ఢిల్లీ నగరంలో జరిగిన ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్టీఏ ఈ కాలంలో పెట్టే పరీక్షల్లో 12 ఏళ్ల కాలంలో అనేక పరీక్షలు పేపర్ లీక్ అయ్యాయి. దాదాపుగా 5 మంది ఈ సంవత్సర కాలంలో నీటు పరీక్ష రద్దు చేసిన తర్వాత 5 చనిపోయారు. ఈ ఘటనలన్నింటినీ తీసుకుని బీజేపీ అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, అలాగే కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం చేయడం, దానికి ఈ గ్లోబల్ మీడియా ఏదైతే ఉందో ఈ మీడియా అంతా కూడా పెద్దగా జనం రాలేదు, 15 మంది వచ్చారు, 20 మంది వచ్చారు, చాలా తక్కువ మంది వచ్చారు, విద్యార్థులు అసలే లేరు, ఎవరెవరో ఉన్నారని ప్రచారం చేశారు. కానీ తీరా చూస్తే మనకున్న సోషల్ మీడియా, మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్, దాని ద్వారా ప్రతి విస్తారమైన ప్రచారం చేశారు. అనేక విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు డైరెక్ట్ గా పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. విద్యార్థులు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ పార్టీకి ఇప్పటికైనా అర్థం కావాల్సింది, మతం పేరుతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించకుండా పక్కన పెట్టి మభ్య పెడదామని అనుకుంటే ఖచ్చితంగా యువత అంతా వ్యతిరేకిస్తారనేది ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ జరిగిన ధర్నా అర్థమవుతా ఉంది. మరోవైపు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రమాదకరం అని చెప్పి కరోనా టైంలో తీసుకొచ్చిన 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రమాదం అని చెప్పి పదే చెప్తున్నా సరే దాన్ని అమలు చేయాలని చూస్తా ఉంది. అనేక చట్టాలను మార్చేస్తా ఉంది. కానీ ఈ దేశంలో కాంగ్రెస్ నిరుద్యోగాన్ని, నల్లధనాన్ని, లేకపోతే అవినీతిని పెంచి పోషించింది. దానికి వ్యతిరేకంగా మేము ముందుకు వస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు నల్లధనాన్ని ఎక్కడ వెలికి తీయలేదు, నిరుద్యోగాన్ని అరికట్టలేదు. మరోవైపు ఈరోజు అవినీతిలో పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అని అనుకుంటే ఎక్కువ మంది అవినీతిలో ఉన్నవాళ్ళు, అవినీతి మచ్చలు ఉన్నవాళ్ళు అంతా ఈరోజు బీజేపీ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకి మొన్న గెలిచిన బెంగాల్ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన ఆయన ప్రధానమంత్రి గారే, మోడీ గారే స్వయంగా ప్రకటించారు, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈ పెద్ద స్కామ్ లో ఇరుక్కుపోయాడు, ఈయన స్కామ్ మంత్రి అని చెప్పి ఆయన్ని రాజకీయం నుంచి తీసేయాలని చెప్పి. తెరా చూస్తే ఈ రోజు కట్ చేస్తే 2026 జూన్ నెలలో ఆయనే బీజేపీ పార్టీ సీఎం అయ్యారు. అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా యువతంతా ఆలోచిస్తా ఉన్నారు. సోషల్ మీడియా లేని కాలంలో, మన తాతల కాలంలో సోషల్ మీడియా లేదు కాబట్టి పైన ఏం చెప్తే అది ప్రచారం జరిగేది. కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని బయటికి తెలియజేయడం, చెప్పడంలో యూత్ ముందు వరుసలో ఉన్నారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం.
భారతదేశ రాజకీయాల్లో ఈ మార్పు చాలా విశిష్టమైంది, చారిత్రాత్మకమైనది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈ మార్పు ద్వారా ఇప్పటికే బీజేపీ పార్టీ మేము మమ్మల్ని తలదన్నే పార్టీ లేదని చెప్పి అనుకున్న దాంట్లో గ్రామీణ స్థాయి నుంచి బీజేపీ పార్టీ కనుక రేపు వచ్చే అన్ని గ్రామ స్థాయి ఎన్నికల్లో కానీ లేకపోతే 2029 ఎన్నికల నాటికి పుంజుకుని పూర్తి స్థాయిలో పోటీ చేస్తే బలమైన పార్టీగా మారుతుంది అనేది అనుకుంటా ఉన్నాం. ఇప్పటికే తమిళనాడులో విజయ్ పార్టీ చాలా అనర్గళంగా ఏమీ లేదు, ఏమీ రాదనుకున్న పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి సీఎం అయ్యి పాలించుతా ఉంది. ఆ విధంగానే బీజేపీ పార్టీ కూడా జన్ జెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, జన్ ఆల్ఫా యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఆలోచించాలి. మతం కాదు, మానవత్వం ముఖ్యం. కులం వద్దు, ఈ దేశం కోసం అందరూ పోరాడాలి, కాపాడుకోవాలి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాను రాను కాలంలో ఈ రోజు అంబేద్కర్ బొమ్మ, రాజ్యాంగం ఫోటో పట్టుకుని, భగత్ సింగ్ ఫోటో పట్టుకుని బయటకు రావడం అనేది చాలా ఆనందదాయకం. ఇదే విధానాన్ని కొనసాగించాలి. ఏదేమైనా సరే యువత అంతా ఆలోచించాలి, ఆలోచించి ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కార్మికులు కూడా 1900 బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా 1926లో కానీ, 48లో కానీ, 38లో కానీ కనీస వేతనం 48, ఈఎస్ఐ చట్టం ఇలాంటి చట్టాలని పోరాడి సాధించుకున్న చట్టాలని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా ఆ చట్టాలని రద్దు చేస్తా ఉంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం ద్వారా కార్మికులకి కనీస వేతనం లేదు. పార్లమెంట్ లో జాతీయ కనీస వేతనం కోసం చర్చ జరిగినప్పుడు కనీస వేతనం రోజుకి 179 రూపాయలు ఉంటే చాలు కార్మికుడు బతకడానికి అని చెప్పి 4,500, 5,000 లోపు జీతం నెలకిస్తే చాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు బయట ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. పప్పులు, ఉప్పులు, గ్యాస్ ధరలు అన్ని పెరిగిపోతా ఉన్నాయి. కానీ 178 రూపాయలకి ఈ దేశంలో ఉన్న కార్మికులు, కర్షకులు అందరూ కూడా బతకాలి, కనీస వేతనం 178 రూపాయలు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో చట్టం చేయడం అంటే మరింత దారుణం. ఒకవైపు సుప్రీంకోర్టు చెప్తుంది కనీస వేతనం 30,000 ఉండాలి, 30,000 ఇస్తే గానీ కుటుంబం బతకడానికి గూడు గుడ్డ, విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండాలంటే కనీసంగా ఒక కుటుంబం బతకడానికి విద్యకు కానీ, వైద్యానికి కానీ, ఇంటద్దెలకు కానీ, లేకపోతే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కానీ ఇటువంటి సరుకులు ఉండాలని అనుకుంటే 30,000 కనీసం ఉండాలని చెప్పి అనేక సర్వేలు సంస్థలు చెప్తూ ఉంటాయి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 140 కోట్ల మందిలో 50 కోట్ల మంది ఉన్న శ్రామికుల కోసం, ప్రజల కోసం మాట్లాడకుండా కొంతమంది కార్పొరేట్ల కోసమే ఈ విధానాలు చేస్తా ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా యూత్ ఆలోచిస్తా ఉన్నారు. ఆ విధమైన ఆలోచన చేసి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.